బాచ్పల్లి ఏపీఆర్ ప్రణీత్ ప్రణవ్ యాంటీలియాలో గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్యామిలీస్ నివాసం ఉంటున్నారు. 15 సంవత్సరాల నుంచి కాంపౌండ్ వాల్స్ కానీ, రోడ్స్ కానీ, పార్కులు కానీ, ఏది కానీ ఇంటర్నల్గా మేము సొంత డబ్బులతో డెవలప్ చేసుకునేది. కాంపౌండ్ వాల్ పెట్టారని చెప్తున్నారు. కాంపౌండ్ వాల్ ఇప్పుడు వచ్చిన రెసిడెన్సీ పెట్టలేదు, మేము పెట్టలేదు. బిల్డరే స్టార్టింగ్లోనే కాంపౌండ్ వాల్ చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి కాలనీ డెవలప్ చేసి అందరికీ అమ్మారు. అది అయిపోయింది. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. అందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇప్పుడు వచ్చేసి మీది గేటెడ్ కమిటీ కాదు అంటున్నారు. సరే ఓకే, ఇది గేటెడ్ కమిటీ పక్కన పెట్టేస్తే ఇప్పటికి ఆల్రెడీ ఒక 5-6 వేల ఫ్యామిలీలు ఇక్కడ నివాసాలు ఉంటున్నారు. మాది ఒక 650, పక్కన టౌన్ స్క్వేర్స్, వ్యాలీస్ మొత్తం 6-7 వేల ఫ్యామిలీలు ఇక్కడ పొద్దున సాయంత్రం నడవడానికే ప్లేస్ ఉండట్లేదు. దీంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఎగ్జిట్ 4A మల్లంపేట మొత్తం తీసుకొచ్చి ఇక్కడ నుంచి కలుపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మా క్వశ్చన్. మేము చేస్తున్నది గవర్నమెంట్ మీద లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్ మీదనో కాదు ఎలిగేషన్ చేస్తున్నది. మీరు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తయారు చేసుకొని ఎక్కడ నీడ్ ఉన్నది, నిజంగానే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉన్నది, ఇక్కడ నీడ్ ఉన్నది అంటే మీరు ఏదైనా చేయండి. అది కాకుండా కాలనీ మధ్యలోకి వెళ్ళి తీసుకొచ్చి మొత్తం ప్రైవేట్ రోడ్డు మొత్తం ఇక్కడ నుంచి చేయడం అనేది ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది మంచి పద్ధతి కాదు. పక్కనే 100 ఫీట్ రోడ్ యాక్సెస్ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఉన్నది, దానికి అది ఉన్నది. అది మేము చాలా సందర్భాలు చేస్తాం. మాకు హెల్ప్ఫుల్గా అవుతుంది, వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా మంది హెల్ప్ఫుల్. అది ఏం చేయకుండా పక్కన కొంతమంది బిల్డర్స్, కొంతమంది ల్యాండ్ లార్డ్స్ వాళ్ళకు షార్ట్ కట్ అవుతుంది అనే ఉద్దేశంతో, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు పదే వెళ్ళడము, వాళ్ళకి ఫేవర్ చేయడానికి హైదరాబాద్ వచ్చి ఈ ముక్క ఒక్కటి కలిపితే సరిపోతుందిలే, మీరు ఇది వాడేసుకోండి అని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. నేను రంగనాథ్ గారు కూడా గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు యాక్షన్ తీసుకున్న ముందు గ్రౌండ్ లెవెల్లో మీరు చెక్ చేసుకోండి, గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకోండి. మీరు ఒకసారి విజిట్ చేయండి, కావాలంటే సెన్సిటివ్ ఏరియాలు ఉన్నప్పుడు మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత నిజంగానే ఇక్కడ నీడ్ ఉన్నది, ఇది పబ్లిక్ హెల్ప్ అవుతుంది అంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ పబ్లిక్ 10 మందికి హెల్ప్ చేయడానికి 10,000 మందిని బాధ పెడతామంటారు చూడు, ఇది మంచి పద్ధతి కాదని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. వచ్చి ఇప్పుడు కొట్టేస్తున్నారు. 6 నెలల క్రితం కూడా ఇలాగే కొట్టేస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాం. వాళ్ళు వచ్చి చూసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళే కోర్టు స్టే ఇచ్చారు. ఇప్పుడు స్టే ఇచ్చిన నోటీస్ చూపించినా కూడా వినిపించుకోకుండా గోడ కట్టేసి లోపలికి వచ్చి కరెంట్ ఎక్విప్మెంట్ ఉంది అక్కడ అన్ని కూడా పాడు చేసేస్తున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ టైము, పిల్లలకి ఏమవుతుంది, మాకు సెక్యూరిటీ ఏది ఎలాగా అనేది మాకైతే అర్థం కావట్లేదు. ఈ వెనక నుంచి 100 ఫీట్ రోడ్ లైన్ కి యాక్సెస్ ఉంది. ఆ 100 ఫీట్ లైన్ యాక్సెస్ చెయ్యకుండా, దాన్ని డెవలప్ చేయకుండా వచ్చి మా కమ్యూనిటీ మీద మళ్ళీ పడుతున్నారంటే ఎవరి బెనిఫిట్ కోసం ఎవరికి పర్టికులర్ గా చెప్తుంటే మళ్ళీ మా కమ్యూనిటీనే అటాక్ చేస్తున్నారు. వెనకున్న 100 ఫీట్ రోడ్ డెవలప్ చెయ్యకుండా ఇదే ఎందుకు అటాక్ చేస్తున్నారు, ఎవరి బెనిఫిట్ కోసం. అది కాకుండా ఇక్కడ 15 సంవత్సరాలుగా ఉంటున్నాం, అన్ని ట్యాక్సెస్ పే చేస్తున్నాం, కోట్లలో వెళ్తుంది ట్యాక్సెస్, అన్ని మేమే డెవలప్ చేసుకుంటున్నాం. ట్యాక్స్ పే చేసి కూడా మా పార్కులు, మా రోడ్లు ప్రతిదీ మేమే డెవలప్ చేసుకుంటున్నాం, మేమే మెయింటైన్ చేసుకుంటున్నాం. ఇన్ని చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చి ఎవరో కంప్లైంట్ ఇచ్చారని వాళ్ళ బెనిఫిట్ కోసం ఇది చేస్తున్నారు.
100 ఫీట్ రోడ్ ని డెవలప్ చేయకుండా మా మా పైన అటాక్ చేస్తున్నారు. ఇక్కడ మా కమ్యూనిటీని మొత్తం స్పాయిల్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ 5,000 కుటుంబాలు ఇదే రోడ్డును వాడుకుంటున్నాయి. ఎన్ని లక్షల మంది ఈ దారిలో వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు? డెవలప్ చేయాల్సిన రోడ్ ని డెవలప్ చేయకుండా ఈ చిన్ని రోడ్ లో నుంచి ఎన్ని లక్షల మందికి యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నారు? యాక్సెస్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? మాకు దారి చూపించి, ఈ 5,000 కుటుంబాలకి దారి చూపించి అప్పుడు మీరు ఈ దారిని డెవలప్ చేసుకోండి. ఇంతమందికి సొల్యూషన్ చూపించండి ముందు మీరు. థ్యాంక్ యూ. మేము ఏపీలో బాచుపల్లి రెసిడెంట్స్ అండి. మాకు ఆల్రెడీ ముందు ఒకసారి ఇలాగే జరిగిందండి. ఒక వాల్ కొట్టేశారు. ఆ వాల్ కొట్టేయడం మాకు అన్యాయం, ఇది మాది గేటెడ్ కమ్యూనిటీయే అని ప్రూవ్ చేసుకోవడానికి మేము ఆల్రెడీ కోర్టులోని కేసు వేసామండి. మాకు కోర్టులోని స్టేటస్ కో వచ్చిందండి. స్టేటస్ లో ఉంది మా కమ్యూనిటీ. మేము అక్కడ అన్ని ప్రూఫ్స్ చూపించుకున్నామండి ఇది గేటెడ్ కమ్యూనిటీ అని. అండ్ ఇక్కడ పక్క నుండి ఇంకో 100 ఫీట్ రోడ్ వెళ్తుందండి. మా కమ్యూనిటీ టచ్ చేయకుండా కూడా వెళ్ళడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేమే చూపించి క్లియర్ గా చెప్పాము, మా సొసైటీకి టచ్ చేయకుండా మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు, పక్క నుండి వెళ్ళిపోవచ్చు, మా సొసైటీ ఇది గేటెడ్ కమ్యూనిటీ అనే ఉన్నది. మీరే ఇక్కడ ఉన్న మున్సిపల్ ల్యాండ్స్ ఇగోండి, మాకు వచ్చిన స్టేటస్ కో ఇది ఇక్కడ ఉన్నది ఇగోండి. మాకు హైకోర్టు నుండి వచ్చిన స్టేటస్ కో అండి ఇది. మాకు ఇక్కడ ప్రతి గేటెడ్ కమ్యూనిటీ నామ్స్ ప్రకారం కొంత ల్యాండ్ GHMC వాళ్ళకి వదిలేయాలి. అలా వదిలేసిన దాన్ని వాళ్ళే ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఒక సైట్, మీరు ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతానే కట్టుకోవాలి అని రూల్ పెట్టి మరి వాళ్ళు అమ్మారు. వాళ్ళు అలాగే అమ్మారు. సేవ్ ఆంటీ. చాలా అంటే చాలా అన్యాయం జరుగుతోందండి. అసలు ఏంటంటే ధర్మం అనేది లేదు అసలు. ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆ గవర్నమెంట్ అయితే అసలు ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. హైడ్రా అసలు ఎలాంటి స్టెప్ తీసుకుంది? వాళ్ళు అసలు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళ డ్యూటీ ఏంటి? మీ డ్యూటీ ఏంటి సార్? మీరు ఏం చేయాలి అసలు? ఇదా ఫ్యామిలీస్ మీద పడ్డవా? ముసలి వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అన్యాయంగా ఏంటి అసలు? సాటర్డే నోటీస్ వచ్చిందట, నిన్న హాలిడే. మేము ఇవాళ అసలు ఏం చేద్దామని ఆలోచించడానికి టైం ఇవ్వకుండా ఇలా లేడీ పోలీస్ అందరూ వచ్చేసి, ఇంత పెద్ద యూనిట్ వచ్చేసి ఒక ఒక ఏమంటారు, ఒక నీతి అనేది లేకుండా, ఒక నీతి నియమం, ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, వెళ్ళి కూర్చున్నారు చైర్స్ లో. సో సారీ టు సే దిస్, నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు, కానీ చూడండి ఇక్కడ అందరు లేడీస్ చూడండి ఎంత టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ పోయింది, వాటర్ రావంట, ఇష్టం వచ్చినట్టు ఏవేవో చేసేస్తుంటే ఇక్కడ ఎలా బతుకుతాం సార్ మేము? అక్కడ రోడ్ ఉంది, అది డెవలప్ చేయొచ్చు కదా. మీరు చెయ్యాలనుకుంటే ఏమైనా చెయ్యొచ్చు సార్. 100 ఫీట్ రోడ్ కి యాక్సెస్ ఇస్తే అసలు హ్యాపీగా మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతోషంగా జీవించవచ్చు, మేము సంతోషంగా జీవిస్తాం. కానీ ఇలాంటి పనులు చేయడం అసలు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చారు సార్. మేము హాయి గుట్టుగా మేము బతుకుతున్నాం. ఇలా మా సంసారాలన్నింటినీ తీసుకొచ్చి ఇలా రోడ్డుని పడేశారు. అసలు ఇప్పుడు ఎలా బతుకుతాం మేము? ఇలా పబ్లిక్ ని ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ఎలా చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా బతుకుతారు? ముసలి వాళ్ళు రోడ్డు మీద ఎలా నడుస్తారు? వాళ్ళని మేము ఎలా పంపిస్తాం బయటికి? పిల్లల్ని ఎలా వదులుతాము? సైకిల్స్ తొక్కుకుంటూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు సార్. పక్కనే ప్లే పార్క్ ఉంది, ఎవరైనా కిడ్నాప్ చేసినా కూడా మనకు తెలియదు. అంత ఘోరం. మేమైతే ఇక్కడ డబ్బులు కట్టాం, అన్నిటికీ డబ్బులు కట్టి వచ్చాము ఇక్కడికి. మేము ప్రతి ట్యాక్స్ పే చేస్తున్నాము. మాకు ఫస్ట్ చెప్పింది ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి? మీ ఇష్టం వచ్చిన స్టెప్స్ మీరు తీసేసుకుంటూ ఉంటే మా లాంటి సామాన్యులు ఏమైపోవాలి సార్? మా మీద మీ ప్రతాపం, మీకున్న దానికి మీరు ఏమన్నా చేయొచ్చు. మీరు ఒకటి చేసే ముందు ప్లీజ్ క్రాస్ చెక్ చేసుకుని చేయాలి కదా. ఎవరో ఏదో కంప్లైంట్ ఓకే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ కరెక్టా కాదా అసలు మీరు చెక్ చేసుకుని కదా సార్ చేయాలి. ఐఎమ్ రియల్లీ సారీ, నాకు అసలు ఇలా మాట్లాడడానికి ఇష్టం లేదు, కానీ బాధతో వస్తున్న మాటలు సార్ ఇవి. ప్లీజ్ మీరు ప్రాపర్ గా చూసి గైడ్ లైన్స్ ప్రాపర్ గా ఫాలో అయ్యి మా ఫ్యామిలీస్ అందరినీ దృష్టిలో పెట్టుకుని మీరు ఒక స్టెప్ తీసుకోండి సార్. పెద్ద నమస్కారం మీకు. ప్లీజ్ దిస్ ఈస్ అ బిగ్ రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్.